అండి వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవ్. ఈ క్లాస్ 7 మ్యాథ్స్లో చాప్టర్ 1 డిస్కస్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ మనం లాస్ట్ క్లాస్లో నెంబర్స్లోని కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో కూడా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, చూద్దాము బేసిక్ కాన్సెప్ట్స్. ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే వెన్ ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ 0 దెన్ ఈచ్ ఇంటీజర్ ఈజ్ సెట్ టు బి అడిటివ్ ఇన్వర్స్. అంటే మనము సమ్ చేసామనుకోండి, ఆ రెండింటి సమ్ అనేది 0 ఉండాలి. అప్పుడు మనము ఒక నెంబర్ని ఇంకొక నెంబర్కు అడిటివ్ ఇన్వర్స్ అని చెప్తామన్నమాట వాటిని. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 + -2 = 0 కదా. మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయితే 0 కాబట్టి ఇక్కడ +2 -2. ఇక్కడ -2 అనేది అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అన్నమాట. ఇక్కడ -2 అనేది +2కి అడిటివ్ ఇన్వర్స్, అలానే 2 అనేది -2కి అడిటివ్ ఇన్వర్స్. అలా ఒకదాన్నొకటి అడిటివ్ ఇన్వర్స్ అని చెప్తాము. ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఇలా మనము సపోజ్ నేను 100 తీసుకున్నాను అనుకోండి, 100కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -100. అదే -100కి అడిటివ్ ఇన్వర్స్ 100 అవుతుంది. అలా సిమిలర్లీ 5 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5 అండ్ -20 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద 20. ఇక్కడ మనము ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ చూద్దాము. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ అండర్ అడిషన్. ఇక్కడ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ p అండ్ q, p + q ఈజ్ అన్ ఇంటీజర్. సపోజ్ మనము p అండ్ q అనేవి రెండు ఇంటీజర్స్ని తీసుకున్నాం అనుకోండి, వాటి సమ్ కూడా ఇంటీజరే అవుతుంది అన్నమాట. వాటి సమ్ ఏంటి? మనకి p + q. ఈ p + q అనేది కూడా ఇంటీజర్ అవుతుంది. వెన్ వీ యాడ్ టూ ఇంటీజర్స్ దేర్ సమ్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. అదే మళ్ళీ ఇక్కడ చెప్పాము. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 15 + 12 = ఎంత? 27. ఇక్కడ 27 అనేది కూడా ఇంటీజరే అవుతుంది. ఇక్కడ మనం 15 అండ్ 12 అనే టూ ఇంటీజర్స్ని తీసుకున్నాము, దీంట్లో వచ్చిన సమ్ కూడా ఇంటీజర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సపోజ్ నేను 20 + -11 అని చేశాను. 20 అండ్ -11 రెండింటిని సమ్ చేసినప్పుడు 9 వచ్చింది. సో ఈ 9 అనేది కూడా ఒక ఇంటీజర్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూద్దాము. సెకండ్ ప్రాపర్టీ ఏంటి మనకి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అంటే ఫర్ ఎనీ ఇంటీజర్స్ p అండ్ q, p + q = q + p. p + q = q + p. అంటే మనం రివర్స్ రాసినా కూడా వాటి సమ్ అనేది సేమ్ అవుతుంది అన్నమాట. p + q తీసుకున్నా q + p చేసినా కూడా వాటి సమ్ అనేది ఈక్వల్ అవుతుందని చెప్తున్నాము. చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటీజర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద సమ్. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాపర్టీకి మీనింగ్, మనము ఒకవేళ ఈ ఆర్డర్స్ని ఇంటీజర్స్ యొక్క ఆర్డర్స్ని చేంజ్ చేసినా కూడా దానికి వచ్చిన సమ్ అనేది ఏం ఎఫెక్ట్ అవ్వదన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 3 + 2 = ఏమైంది? 3 + 2 అయినా 2 + 3 ఏది చేసినా కూడా మనకి ఆన్సర్ సేమ్. నెక్స్ట్ ఇక్కడ 5 + -16 అంటున్నాము, లేదంటే -16 + 5 ఎలా చేసినా కూడా మనకేం డిఫరెన్స్ ఉండదన్నమాట. ఇక్కడ నోట్ చూడండి, సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ క్యూముటేటివ్ ఫర్ ఇంటీజర్. ఈ రూల్ అనేది మనకి ఓన్లీ అడిషన్కి అప్లై అవుతుంది. అదే సబ్ట్రాక్షన్కి తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రాపర్టీ అనేది మనకి వర్కౌట్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 1 - 3 = ఏమొస్తుంది? మనం చేస్తే -2 వస్తుంది. అదే 3 - 1 చేస్తే ఏమొస్తుంది? మనకి 2 వస్తుంది. సో రివర్స్ తీసుకున్నప్పుడు ఇది సబ్ట్రాక్షన్కి అనేది ఇది పాసిబుల్ అవ్వదన్నమాట, ఓన్లీ అడిషన్కే పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అసోసియేట్ ప్రాపర్టీ ఉంది. అసోసియేట్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇది p + q + r. ఇది కూడా అంతే, మనం ఏ ఆర్డర్లో సమ్ చేసినా కూడా 3 ఇంటీజర్స్ని సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఫర్ ఎనీ ఇంటీజర్స్ p, q అండ్ r. ఇక్కడ 3 ఇంటీజర్స్ తీసుకున్నాము, వీటికి ప్రాపర్టీ ఏంటి? p + q + r, p + q + r ఏది చేసినా కూడా మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది. చేంజింగ్ ద గ్రూపింగ్ ఆఫ్ ఇంటీజర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద సమ్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 1 + 2 + 3 చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది, 1 + 2 + 3 చేసినా ఒకే ఆన్సర్ వస్తుంది. ఈ 3 ఇంటీజర్స్ని మనం ఎలా యాడ్ చేసినా కూడా ఆన్సర్ అనేది చేంజ్ అవ్వదు మనకి రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటంటే దెర్ ఈజ్ అన్ ఇంటీజర్ 0 such that for any integer p + 0 = 0, 0 + p = p. మనం ఇప్పుడు 0 అనేది ఒక ఇంటీజర్ కదా, ఈ ఇంటీజర్ని మనము దేనికి యాడ్ చేసినా కూడా మనకి ఆ ఇంటీజర్ వాల్యూనే వస్తుందన్నమాట.
ఇఫ్ వీ యాడ్ 0 టు ఎనీ ఇంటీజర్ దెన్ వీ గెట్ ద సేమ్ ఇంటీజర్. ఏ ఇంటీజర్తో అయితే యాడ్ చేస్తామో మనకి అదే ఇంటీజర్ వస్తుంది 0తో చేసినప్పుడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 + 0 = 0 + 2 = 2. ఇక్కడ ఏంటి మనకి 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ ఫర్ ఇంటీజర్స్. ఇక్కడ 0ని ఏమంటాం మనము, అడిటివ్ ఐడెంటిటీ అని అంటామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ చూద్దాము. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో కూడా మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ p అండ్ q ఈజ్ ఆల్సో ఏ పాజిటివ్ ఇంటీజర్. మనం ఏవైనా 2 పాజిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేసామనుకోండి, వాటి ఆన్సర్ కూడా మనకి పాజిటివే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, 3 × 5 = 15, 6 × 8 = 48. అంటే ఇక్కడ మనం 2 పాజిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేస్తున్నాను అన్నమాట. 2 పాజిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి పాజిటివే వస్తుంది ఆన్సర్. చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్సే అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ నెగిటివ్. సపోజ్ ఇప్పుడు నేను పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కలిపి ప్రోడక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ 4 × -6 = -24, -8 × 5 = -40. అలా మనం ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండింటిని ప్రోడక్ట్ చేసినప్పుడు వాటి రిజల్ట్ అనేది నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్. ఒకవేళ మనం 2 నెగిటివ్ ఇంటీజర్స్ని తీసుకున్నాం అనుకోండి, -× - ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అదే మనం అడిషన్ చేసామనుకోండి 2 నెగిటివ్ నెంబర్స్ని, అప్పుడు మనకి మైనస్ అవుతుంది. బట్ మల్టిప్లికేషన్లో ఏమవుతుందంటే 2 నెగిటివ్ ఇంటీజర్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ వచ్చేసి పాజిటివ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, -7 × -4 ఏమైంది మనకు, +28. అదే ఈ విధంగా వస్తుందన్నమాట. ఫోర్త్ వన్ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. 3 నెగిటివ్ ఇంటీజర్, ద ప్రోడక్ట్ ఆఫ్ 3 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఏ నెగిటివ్. అంటే ఇప్పుడు మనము ఏదైనా 3 నెగిటివ్ ఇంటీజర్స్ని మనం ప్రోడక్ట్ చేసామనుకోండి, అప్పుడు నెగిటివ్ వస్తుంది. మనం ఇక్కడ ఈవెన్ నెంబర్స్లో ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 2 ఇంటీజర్స్ని నేను ప్రోడక్ట్ చేశాను అనుకోండి, పాజిటివ్ వస్తుంది. ఒకవేళ 4 ఇంటీజర్స్ని చేశాను అనుకోండి, పాజిటివ్ వస్తుంది. లైక్ 6, 8, 10 అలా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు పాజిటివ్ వస్తుంది అన్నమాట. అదే ఇక్కడ నేను ఆడ్ నెంబర్లో తీసుకున్నాను అనుకోండి ఇంటీజర్స్, అప్పుడు మనకి నెగిటివ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి మనకి, -3, -4, -2. ఈ 3 నెగిటివ్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు -24 వచ్చింది. ఇక్కడ ఫిఫ్త్ వన్ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 4, ఇక్కడ నేను ఈవెన్ నెంబర్ తీసుకున్నాను. 4 అంటే ఈవెన్ కదా మనకి. 4 నెగిటివ్ ఇంటీజర్స్ని చేసినప్పుడు ఏమొచ్చింది, నాకు ఇక్కడ పాజిటివ్ వచ్చింది. అలా చూడండి, -1, -2, ఎందుకంటే ఈ రెండు చేసినప్పుడు పాజిటివ్ వస్తుంది, మళ్ళీ ఈ రెండింటిని సపరేట్గా చేసినప్పుడు పాజిటివ్. సో టోటల్ మనకి ఏమొస్తుంది, పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. We may observe that the product of an odd number of negative integers is a, ఇది నేను చెప్పాను కదా, అదే ఇక్కడ మళ్ళీ ఇచ్చాము. Product of an even number of positive number. However, the product of any number of positive integer is always a positive integer under multiplication. ఫస్ట్ వన్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీ. ఇది మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇంటీజర్స్కి ప్రాపర్టీ చూస్తున్నాము. ఇక్కడ మనం 2 ఇంటీజర్స్ తీసుకున్నాం అనుకోండి, p అండ్ q అనేవి. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు కూడా p × q అనేది కూడా మనకి ఇంటీజరే అవుతుంది. ఇంతకు ముందుకు దాంట్లో అడిషన్లో చెప్పాను కదా, p + q ఈజ్ ఏ ఇంటీజర్ అని. అలానే p × q అనేది కూడా ఒక ఇంటీజర్ అవుతుంది అన్నమాట. when we multiply 2 integers, their result is also an integer అన్నమాట. ఎగ్జాంపుల్ 2 × 3 = 6. అంటే మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా మనకి ఇంటీజరే అవుతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎనీ 2 ఇక్కడ రివర్స్ అంటే చేంజ్ చేసినా కూడా దాని ఆర్డర్ని అప్పుడు మనకి వచ్చే ప్రోడక్ట్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇందులో కూడా సేమ్ మనం అడిషన్లో చెప్పుకున్నాం కదా, p + q = q + p అని. అలానే ఇందులో q × p × q ఇక్కడ p × q చేసిన q × p చేసిన సేమ్ అన్నమాట. ఇందులో చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటీజర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ చూడండి, 2 × 4 = 4 × 2, లేదంటే -5 × 6 = 6 × -5 ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఉంది నెక్స్ట్ది. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏంటంటే మనము 3 ఇంటీజర్స్ని తీసుకుంటున్నాం, p, q అండ్ r. అప్పుడు ఏమవుతుంది మనకి ఈ ప్రాపర్టీ,
పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్, ఇది కూడా జస్ట్ సేమ్ లైక్ అడిషన్ రూల్ లాగానే, అడిషన్లో మనం అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలానో అలానే ఇందులో కూడా. అందులో ఏం చేసాం మనం, పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ అని చెప్పాం కదా, ఇందులోనేమో పీ ఇంటూ మనం సైన్ ఒక్కటి చేంజ్ చేస్తున్నాం అంతే. అక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, అంతే తేడా. పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్. చేంజింగ్ ద గ్రూపింగ్ ఆఫ్ ఇంటీజర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 1 ఇంటూ 2 ఇంటూ 3, ఇట్లయినా 1 ఇంటూ 2 ఇంటూ 3 సేమ్ ఆన్సర్ అన్నమాట. 1/0 కూడా ఉంది, మనకి అడిషన్ విత్ 0 అని ఉంది కదా, సేమ్ అలానే. ఒకవేళ ఏదైనా ఇంటీజర్ని మనం 0తో మల్టిప్లై చేసామనుకోండి, దాని ఆన్సర్ వచ్చేసి 0 అవుతుంది. అదే మనకి అడిషన్లో ఏమైంది, మనం ఏదైనా ఒక ఇంటీజర్ని 0తో సమ్ చేసినప్పుడు మనకి సేమ్ అదే ఇంటీజర్ వస్తుంది. బట్ ఇక్కడ మనం 0తో మల్టిప్లై చేసామనుకోండి, రిజల్ట్ వచ్చేసి 0 అవుతుంది అన్నమాట. దానికి దీనికి ఆపోజిట్ అంతే. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అన్న అంటే దెర్ ఈజ్ అన్ ఇంటీజర్ 1 సచ్ దట్ ఫర్ ఎనీ ఇంటీజర్ p. ఇక్కడ ఏంటంటే మనం 1 తోటి మల్టిప్లై చేసామనుకోండి, అదే ఇంటీజర్ వస్తుంది. మనకి అడిషన్లో అయితే 0తో మనం యాడ్ చేసినప్పుడు సేమ్ ఇంటీజర్ వస్తుంది కదా, అలానే ఇందులో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 తోటి ఏదైనా నెంబర్ని మనం మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి ఆ రిజల్ట్ అనేది సేమ్ అదే ఇంటీజర్ వస్తుందన్నమాట అంతే. ఇఫ్ వీ మల్టిప్లై ఎనీ ఇంటీజర్ బై 1 దెన్ వీ గెట్ ద సేమ్ ఇంటీజర్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 2. ఇక్కడ మనకు సేమ్ నెంబర్ వచ్చింది 2 అనేది. అట్లా మనం ఏ ఇంటీజర్ తోటి అయితే మల్టిప్లై చేస్తామో 1ని, అప్పుడు అదే ఇంటీజర్ వస్తుందన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ చూడండి, ఇక్కడ ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ p ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ ప్లస్ పీ ఇంటూ ఆర్. ఇక్కడ ఏంటంటే మనం లోపలికి తీసుకెళ్తున్నాం, ఇక్కడ మనం ఈ ఇంటూ ప్రోడక్ట్ని పీ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని సపరేట్గా రాస్తున్నాము. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ పీ ఇంటూ క్యూ ప్లస్ పీ ఇంటూ ఆర్ అలా. దిస్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 2 ఇంటూ 3 ప్లస్ 2 ఈక్వల్ టు 2 ఇంటూ 3 అంటే ఈ రెండు ఒకసారి చేస్తున్నాం, ఈ రెండు ఒకసారి, దీంతో ఒకసారి దీంతో ఒకసారి అన్నమాట. 2 ఇంటూ 3 ప్లస్ ఉంది కాబట్టి మధ్యలో ఇక్కడ ప్లస్ రాసాము అంతే. 2 ఇంటూ 2 ఇలా, అప్పుడు సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట. మనకి LHS ఈక్వల్ టు RHS వచ్చింది చూడండి. 2 ఇంటూ 3 ప్లస్ 2 అంటే ఫస్ట్ ఈ అడిషన్ చేసాము, అప్పుడు 5 అవుతుంది. 2 ఇంటూ 5 చేసినప్పుడు 10 వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ సపరేట్గా మనం ప్రోడక్ట్ చేసి తర్వాత అడిషన్ చేస్తున్నాము అంతే. వెరీ మచ్. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.